శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. అందరికీ నమస్కారం. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుస్సు రాశి వారి జాతకులు ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఊహించని హఠాన్ పరిణామాలు ఎదురవుతాయి. జరిగేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ సమయంలో బుధుడు, సూర్యగ్రహాలు 9వ స్థానంలోకి ప్రవేశించడం వలన ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయని చెప్పొచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం ఈ రాశి జాతకులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవడం జరుగుతుంది. గురుగ్రహం అనుగ్రహంతో కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు కూడాను పెరుగుతాయని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. శుక్రుడు, రాహుగ్రహాలు 2వ భాగంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. పెద్దల ఆశీస్సులు లాభదాయకంగా మారబోతున్నాయని చెప్పొచ్చు. ఈ రోజున సోదర సోదరీ మణుల సహకారం అయితే తప్పక లభిస్తుంది. పిల్లలు విద్యాభ్యాసం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమండి. తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. వివాహిత దాంపత్య జీవితంలో ఈ రోజున కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. భాగస్వామ్యులతో సయోధ్య కూడా కుదుర్చుకోగలుగుతారు. వివాహ యోగం కూడా ఉండబోతుందని చెప్పొచ్చు. ప్రేమికులకు అంతా అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో ఈ రోజున పెద్దల లావాదేవీలతో ఒక కొలిక్కి వస్తుందని చెప్పొచ్చు. ప్రేమ, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతుందంటే గనక ఈ రోజు అనుకూల సమయంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా సాయంత్రం 6 గంటలు దాటాక జరిగే సంఘటనలు ఏమిటో మీకు తెలుసా? ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పక తప్పదు. జరిగేది మాత్రం ఊహించని ఫలితమండి. ఎందుకు అని అంటే గనక చేసే పనిలో గతం నుంచి కూడాను నిరాశ నిస్పృహలు మిమ్మల్ని ఆవహించి ఉండవచ్చును. ఆ యొక్క పనులు అవడం లేదని, లేదా ఆ పనులు చేయడానికి మీకు ఇంకా ఏదో కావాలి. ధనపరంగా కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు. ఆ యొక్క పనులు వృత్తిపరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా మీ రంగాల్లో మీరు పై స్థాయికి వెళ్లడం కోసం చేస్తున్నటువంటి కష్టతర సాధ్యమైన పనులు కూడా అసాధ్యమైపోతున్నాయి. చేతి వరకు వచ్చిన కొన్ని రకాల అవకాశాలు చేజారిపోతున్నాయి. జీవితంలో అస్సలు సుఖం అనేది లేకుండా పోయింది అని నిరాశతో ఉన్న ఈ రాశి జాతకులు ఎదురు చూస్తున్న ఫలితం ఈ రోజున కలగబోతుంది. ఈ సమయంలో సడన్ గా ఈ యొక్క పని అనేది జరిగిపోతుంది. గతం నుంచి వాయిదా పడిన పనులు అన్నీ కూడా చాలా సులభంగా ఈ రోజున మీ ప్రమేయం కూడా లేకుండా పూర్తయిపోతాయని చెప్పొచ్చు. దేవుడైతే మీకు అన్ని విధాలుగా చాలా వరకు అనుకూలంగా అయితే పరిస్థితులు అన్నీ కూడా మార్చబోతున్నాడని చెప్పుకోవాలి. భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ధైర్యంగా ఉండండి. ఏ పని చేసినా నిక్కచ్చిగా చెయ్యండి. ఎవరికి ఏ విషయాలు చెప్పవద్దు. చేసే పని గురించి మీరు చేశాక ఫలితం వచ్చాక తెలుసుకుంటారు. అప్పుడు ఆనందిస్తారు. ఆనందపడేవారు బాధపడేవారు అప్పుడు బాధిస్తారు. ముందుగానే చెప్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకునేవారు ఒక అవకాశం మీరే ఇచ్చినట్లు అవుతోంది. కావున ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు నిత్యము కూడాను పరమశివుణ్ణి దర్శించండి. వీలు కుదరకపోతే సోమవారం తిథి నాడైనా పరమశివుణ్ణి దర్శించుకుని మీ చేతులతో అభిషేకం చేయించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి. అంతా మంచి జరుగుతుంది.